మొన్నటిదాకా అందరి చేత విమర్శలు ఎదుర్కొన్నది నిర్మలా సీతారామన్. ఎందుకంటే ఏనాడు మధ్యతరగతిని పట్టించుకోదా, సాధారణ ప్రజల్ని పట్టించుకోదా, బడ్జెట్ పెద్దవాళ్ళ వ్యవహారాలకు సంబంధించిన మాట్లాడుతుందని. వాస్తవంగా ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడ మంత్రిగా 8 బడ్జెట్లు పెట్టింది. అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు ఆవిడ హయాంలోనే జరిగినాయి. అట్లాగే 2 సార్లు స్లాబులు మార్పు కూడా ఆవిడ హయాంలో జరిగింది. కానీ ఆ విధమైన విమర్శ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ కీలకమైనటువంటి అడుగులు వేశారు. ఒకటి, ట్యాక్స్ భారీగా తగ్గించడం, అది ఆవిడే చేసుకొచ్చారు. రెండవది వచ్చేటప్పటికి తాజాగా గిగ్ వర్కర్లను కూడా కాన్సన్ట్రేట్ చేయడం. దాదాపుగా దేశవ్యాప్తంగా 1 కోటి మంది గిగ్ వర్కర్లు, అంటే లైక్ మనకి ఇళ్ళకి వచ్చేటటువంటి స్విగ్గీలు, జొమాటోలు, అమెజాన్లు ఇట్లాంటి వాళ్ళందరికీ ఒక పోర్టలు, రిజిస్ట్రేషను, వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక విధానం తీసుకురావడంతో పాటుగా కొత్తగా వీళ్ళకి పింఛను కూడా ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. బడ్జెట్ ప్రసంగంలో ఇచ్చినటువంటి నేపథ్యంలో గిగ్ కార్మికులు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా సౌకర్యం ఇస్తారు. అదే సందర్భంలో వాళ్ళకి జిఎస్టీ తరహాలో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ప్రతి లావాదేవీ మీద కొంత శాతాన్ని జిఎస్టీ తరహాలో మినహాయించి సామాజిక భద్రత నిధిలో జమ చేయించి ఆ నిధి నుంచి పింఛన్ చెల్లించే ఆలోచన చేస్తున్నారట.